హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఎంతో ఉపయోగకరమైన అనేక ఔషధ గుణాలున్న వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మరి వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది, కానీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 2 వెల్లుల్లిపాయలు తొక్కవలుచుకోవాలి, కారం, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు ఇవన్నింటినీ ఒక పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు మాత్రం శుభ్రం చేసుకోవాలి, పీల్చేయాలన్నమాట. సో ఇది మనకి శరీర సంబంధ వ్యాధులన్నింటికి మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది. వారంలో ఒకసారైనా దీన్ని ఇలా చేసుకుని తింటే మనకి చాలా మంచిది. ముందుగా శుభ్రం చేసుకున్న వెల్లుల్లిపాయని ఒక గుంటలో వేసుకొని శుభ్రంగా కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. అందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసుకోవాలండి. కల్లుప్పు వేయడం వల్ల ఇది తొందరగా స్మాష్ అవుతుంది. చక్కగా దీన్ని దంచేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకొని మరి ఒకసారి దీన్ని కచ్చాపిచ్చాగా దంచుకోవాలండి. ఈ జీలకర్ర కూడా దంచిన తర్వాత ముందుగా మనం కరివేపాకు పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకొని శుభ్రంగా కచ్చాపిచ్చాగా మళ్ళీ దంచుకోవాలన్నమాట. ఇలా 1 by 1 అన్నింటినీ యాడ్ చేసుకుంటూ చివరిగా కారాన్ని యాడ్ చేసుకొని శుభ్రంగా దంచుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా అనమాట. అలా అని పలచగా కాదు, ఇలా కచ్చాబిచ్చాగా దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దీని తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా దంచుకున్నాం అనమాట. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇది శరీరంలో ఎవరికైనా ఇచ్చింగ్ కానీ, తామర లాంటి సమస్యలు కానీ, ఇంకా చిన్న చిన్న పొక్కులు లాంటివి కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇది వారంలో ఒకసారి కానీ వీలైతే 2 సార్లు కానీ తింటే వేడి కాబట్టి మన ప్రాంతాన్ని బట్టి 1-2 సార్లు ఖచ్చితంగా తీసుకుంటే మీ శరీరంలో ఉన్న రుగ్మతలు ఏమైనా ఉంటే కనుక తొందరగా నివారణ అవుతుందండి. ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి. మనకి దంచుకోవడమే కొంచెం పెద్ద పనిగా ఉంటుంది, కానీ ఫ్రై అయితే వెంటనే అయిపోద్ది అనమాట అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే వెల్లుల్లిపై కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలన్నమాట. మనం దంచుకున్నప్పుడే ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సాల్ట్ కనుక ఒకవేళ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి, చెక్ చేసుకుని. ముందుగా అయితే మాత్రం కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోతే ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అది చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో 5 మినిట్స్లో మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా వెల్లుల్లి కారం చేసుకున్న తర్వాత దీంట్లో ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. ఆ లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే, ఇంకేముంది. వేడివేడిగా అన్నం వడ్డించుకుంటూ మనం చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కొంచెం వేసుకుని శుభ్రంగా తినేస్తే మనకి రొంప, దగ్గు, కఫం, శరీర రుగ్మతలు, అలాగే రక్తశుద్ధి, ఇవన్నీ కూడా గుండె సంబంధ వ్యాధులు కూడా చాలా వరకు నివారణ అవుతాయన్నమాట అండి. ఇది మల్టీ విటమిన్ ఔషధ గుణంతో సమానం. సో చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి వెరైటీ వంటలు, ఔషధ పోషకాలున్న వెరైటీ